వాడు కష్టపడి పనిచేస్తున్నాడంటే అదే సంతోషం. ఇప్పుడు సార్ ఇక్కడికి మీ దగ్గర సాయం తీసుకోవడానికి వచ్చారు. ఏం సహాయం? అయ్యో, నేనేం చేయగలను? నేను కొన్ని ప్రదేశాల్లో కొన్ని స్థలాలు కొని రిసార్ట్లు కట్టాలనుకున్నాను. మన ఊరు గురించి తెలుసు కదా, అన్నిటికంటే ప్రధానమైనది టూరిజం. ఇప్పుడే మనం రిసార్ట్స్ని కట్టేస్తే తర్వాత భూమి వచ్చినప్పుడు మనకి బాగుంటుంది. మీరు నన్ను సహాయం అడుగుతున్నారు, కానీ నాకు ఈ టూరిజం గురించి అసలేం తెలీదు. ఎందుకంటే నేను బ్యాంకులో కదా పనిచేసేది. నాకొక సహాయం చేస్తే చాలు. అది మీకు కష్టమైన పని ఏమీ కాదు. కొన్ని స్థలాల గురించి నాకు లిస్ట్ ఇస్తే అంతే చాలు, ఇంకేం అవసరం లేదు. వాళ్ళందరితో నేనే మాట్లాడుకుంటాను. రేటు మాట్లాడుకోవడం, మిగతా విషయాలన్నిటి గురించి మా స్టాఫ్ చూసుకుంటారు. ఒకవేళ ఓకే అయితే కమిషన్గా నేను ఒక పెద్ద అమౌంట్ మొత్తాన్ని మీకు ఇస్తాను, సరేనా? ఏమంటారు? 5 నుండి 10 కోట్ల వరకు బిజినెస్ అవుతుంది. అంటే దాని కమిషన్ లక్షల్లో ఉంటుంది. బాబాయ్, ఇది చాలా క్లాస్ అయిన బిజినెస్. ఇందులో మీకు రిస్క్ ఉండదు, కష్టం కూడా ఉండదు. స్థలాలున్న వాళ్ళ కొంతమంది లిస్ట్ ఇస్తే చాలు. నేను చెప్పాను కదా, నాకు ఈ రియల్ ఎస్టేట్ గురించి అసలు కొంచెం కూడా తెలీదు. దీని గురించి ఒకసారి ఆలోచిస్తాను. చాలు, అది చాలు. మీరు గనుక మనసు పెడితే జరుగుతుందని నాకు తెలుసు. ఇదిగోండి, తీసుకోండి సార్. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ తినాలా? చూస్తేనే కడుపు నిండిపోయింది. రాహుల్ మీ గురించి చెప్పిందంతా నిజమే అని ఇది చూస్తేనే అర్థమైపోతుంది. నేను ఇక్కడ స్థలాలు చూద్దామని వచ్చాను. ఇంటికొచ్చి వెళ్ళండి అని రాహుల్ నన్ను అడిగినప్పుడు ఇంత మంచి కుటుంబాన్ని నేను మిస్ కాకూడదని వచ్చాను. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఎంతో ప్రేమగా ఉండే ఫ్యామిలీ నీకు దొరికింది. ఇంతకీ మీ చదువు పూర్తయిందా? లేదు, ఇంకా 1 సంవత్సరం ఉంది. నాకు తెలిసిన చోట రికమెండ్ చేయనా? మీకు మంచి శాలరీ ఇస్తారు. అయ్యో, అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి 2 గంటలు పడుతుంది కదా. ప్రతిరోజు అంత దూరం వెళ్ళి రావాలంటే చాలా కష్టం. అటు ఇటు ఎందుకు తిరగడం? అక్కడ బోలెడన్ని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉంటాయి. ఒకవేళ పెయింగ్ గెస్ట్ గా ఉండాలనుకుంటే దానికి కూడా చాలా ఇల్లులున్నాయి. వేరే చోట ఉద్యోగం చేయాలని ఆసక్తి లేదు. నిజానికి శుద్ధమైన వాతావరణంలో ఏదైనా గ్రామంలో ఉద్యోగం చేయాలని నాకెంతో ఆశ. అటువంటి చోట్ల నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో డోంట్ వరీ అబౌట్ జాబ్, ఐ కెన్ మేనేజ్. ఓ, దానికిప్పుడు తొందర ఏం లేదు కదా. 1 సంవత్సరం చదవాలి, ఎగ్జామ్ రాయాలి, రిజల్ట్స్ రావాలి, సర్టిఫికెట్ రావాలి. ఆ తర్వాతే కదా ఉద్యోగం. ఓకే, ఎప్పుడైనా సరే నా అవసరం మీకు ఉందనిపిస్తే తప్పకుండా అడగచ్చు. రాహుల్కి సిస్టర్ కదా, సంతోషంగా సహాయం చేస్తాను. సరే అయితే ఇక నేను బయలుదేరుతాను. మీ అందరినీ కలిసి ఇలా మాట్లాడి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత కొన్ని రోజులకి రాహుల్ చాలా సంతోషంగా మా ఇంటికొచ్చాడు. అక్క, 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 ఏంట్రా? కాస్త సాయం చేయక్క. ఆహా, ఇక్కడి వరకు నీకు తీసుకురావడానికి నీకు ఎవరి సాయం అవసరం లేదు, కానీ ఇప్పుడు ఇంట్లోకి వచ్చాక నీకు సాయం కావాల్సి వచ్చిందా? ఇంతకీ ఏంటివి? మొత్తం టెక్స్టైల్ షాప్ వచ్చేసినట్టుంది. అమ్మా, ఇలారా, ఇక్కడికి మొబైల్ బట్టల షాప్ వచ్చింది, త్వరగా రా. నువ్వు మరీ అంత ఎగతాలు చేయవసరం లేదు. ప్యాకెట్లో ఏముందో తెరిచి చూడు. మీరు కూడా ఇంట్లోనే ఉన్నారా? ఒంట్లో బాగోపోతే ఈరోజు లీవ్ పెట్టాను. అది సరే, నువ్వే ఈ టైంలో వచ్చావు, ఏమన్నా స్పెషలా? స్పెషల్ ఏమీ లేదు. ఇంటికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు చంద్ర సార్ త్వరగా వెళ్ళు, లేట్ చేయకు అన్నారు. ఏంటి వాళ్ళు త్వరగా వచ్చావు? పైగా ఏవో కవర్లు తీసుకొచ్చినట్టున్నా. నేను మీకోసం ఒక బహుమానం తీసుకొచ్చాను. కవర్ తెరిచి చూడండి. చూపించు, నువ్వు మా కోసం ఏం తీసుకొచ్చావో వాటిని చూపించు. ఇది బాబాయ్కి ఒక షర్ట్ తెచ్చాను. ఎక్కువ ఖరీదైంది కాదు, కానీ బ్రాండెడ్. నువ్వు తీసుకొచ్చింది కదా, అదొక టవల్ అయినా ఓకే, చాలా సంతోషం. ఎంత పెట్టి కొన్నావు అనేది ముఖ్యం కాదు, మనసు పెట్టి కొనటం ముఖ్యం. పిన్ని, ఇది నీకు చీర తెచ్చాను. ఎప్పుడు వంటగదిలోనే ఉండే నాకెందుకురా కొత్త చీర? ఒకసారి చూడు, నచ్చలేదంటే మార్చుకోవచ్చు. చంద్ర సార్కి తెలిసిన షాపు.
రీప్లేస్మెంట్ గురించి చెప్పాకే నేను తీసుకున్నాను. ఆ, దీన్ని మార్చాల్సిన అవసరం లేదు రాహుల్, చాలా బాగుంది. అయ్యో, దీని ఖరీదు 7,000. అంత డబ్బు పెట్టుకోనాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా అంటావేంటి? నీకోసం ఈ మాత్రం చేయలేనా? ఎంత ఖరీదైన చీర కొన్నా అది నీకు తక్కువే. నువ్వెక్కువగా సోప్ అయ్యకు గానీ ముందు ప్యాకెట్ చూపించు. నువ్వు నా కోసం తెచ్చింది ఎంత ఖరీదైందో నేను చూడాలి. తక్కువలో తెచ్చావని తెలిస్తే నీ వీప్ మీద వాయిస్తాను. నీకు అర్థమైంది కదా? నేను అన్నిటికీ సిద్ధపడే ఇక్కడికి వచ్చాను. ఇదిగో తెరిచి చూడు. ఇది నీకు నచ్చకపోతే మార్చుకోవచ్చు. బాగుంది, నిజంగా బాగుంది. కలర్ ప్యాటర్న్ అన్ని బాగున్నాయి. నీకు ఇది నచ్చుతుందని నాకు తెలుసు. ఇప్పుడు దీని కాస్ట్ ఎంతో చూస్తాను. భగవంతుడా, ఏంటిది ఇంత ఖరీదైందా? ఆ, అమ్మ చూడు, ఎంతుందే? 12,000. అయ్యో, ఏంటక్క నువ్వు కొనేదేదో మంచిది కొనాలి కదా. ఇప్పుడు నేను నీ వీప్ మీద కొట్టాల్సిందే. ధర తగ్గినందుకు కాదు, పెరిగినందుకు. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? ముందు నాకు అది చెప్పు. నాకు ఫస్ట్ టైం జీతం వచ్చింది, దాంతోనే కొన్నాను. నీకు జీతం వచ్చిందా? ఆ నీకొచ్చే జీతం 20,000 కదా. ఇవన్నీ లెక్క కడితే 25,000 అవుతుంది. పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ తో పాటు నాకు చంద్ర సారు 40,000 ఇచ్చారు. అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను. మొదటి నెల నీకు 40,000 ఇచ్చారా? ఆశ్చర్యంగా ఉందే. అదే చంద్ర సార్ గుణం. పనిచేసే వాళ్ళకి ఎంతైనా ఇస్తారు. కోట్లల్లో బిజినెస్ చేస్తున్నారు, కానీ ఆయనకి డబ్బుందనే పొగరు కొంచెం కూడా లేదు. సహాయం కోరిన వారికి సాయం చేయడం ఆయనకి బాగా అలవాటు. ఇంకా చెప్పాలంటే ఇంత మంచి మనసున్న మనిషిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. చాలా చిన్న వయసులోనే అతను బోలెడన్ని బిజినెస్లో డబ్బులు సంపాదించాడు, అందుకే విలువ తెలియట్లేదు. ఇంతకీ అతని కుటుంబం? ఏదో దగ్గరలోనే పల్లెటూరు అయింది, కానీ 10 ఏళ్ల వయసులోనే ఊరొదిలొచ్చారు. బంధువులను చెప్పుకోవడానికి ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేశారు. టీ కొట్లో గ్లాసులు కడిగారు, మార్కెట్లో కూరగాయలు అమ్మేవారు. ఇప్పుడు కోటీశ్వరుడు. ముట్టుకుందల్లా బంగారం అవుతుంది అనేది ఇంతవరకు వినుంటాము, కానీ సార్ విషయంలో నిజం. ఎంతున్నా వారికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు. సిగరెట్ కాల్చరు, మందు తాగరు. పార్టీలో అందరికీ మందిస్తారు, కానీ సార్ ఫ్రూట్ జ్యూసే తాగుతారు. మీ సార్ అసలు ఏం మనిషి రాహుల్? ఎదుటి వాళ్ళకి అందరికీ విషయాన్ని అందించి ఆయన మాత్రం ఫ్రూట్ జ్యూస్ తాగుతారు. అదేమీ అంత మంచి స్వభావం కాదు కదా. అదిగో స్టార్ట్ చేసావా? నువ్వెప్పుడు ఇంతే అక్క. నెగిటివ్ మాత్రమే కనిపిస్తుంది, కానీ చంద్ర సార్ మంచివారు. ఆయనకి మన ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడికి వచ్చినప్పుడు తన సొంత ఇంటికి వచ్చినట్టు అనిపించిందని నాతో చెప్పారు. ఆ, అదే కనిపిస్తోంది. నువ్వు సపోర్ట్ చేయకు. సపోర్ట్ చేయట్లేదు, నేను నిజమే చెప్తున్నాను. అలాగే సార్ మరొక విషయం చెప్పారు. అది విన్నప్పుడు అది చాలా మంచి విషయం అనిపించింది. మనందరికి చాలా మంచి జరుగుతుంది. రిసార్ట్స్ కోసం స్థలం కొనటం గురించే? దాని గురించి నేను చెప్పాను కదా. అదేం లేదు బాబాయ్. చంద్ర సార్కి వల్లి అక్కంటే ఇష్టమని చెప్పారు. అక్కని పెళ్లి చేసుకుంటారట. దాని గురించి మాట్లాడి మిమ్మల్ని ఒప్పించమని నాతో చెప్పారు బాబాయ్. అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. నీ పెర్ఫార్మెన్స్ కి ఇన్సెంటివ్ ఇచ్చి నిన్ను ఎగరేసింది ఇందుకే. అది ఎప్పటికీ జరగదని నువ్వు వెళ్ళి చెప్పు మీ గ్రేట్ బాస్ కి. అసలు ఆయనకేం లోటు? ముందు దాని గురించి చెప్పు. అతనికి ఏం లోటుంది లేదు అని నాకు అనవసరం. నేను చదువుకోవాలి అంతే రాహుల్. అంతే కదా, దాని గురించి చంద్ర సారు ముందే చెప్పారు. నువ్వు ఎంత చదివితే అంత చదువుకోవచ్చు. ఏదైనా ఇది మనకు సరైంది కాదు రాహుల్. నువ్వు ఇప్పుడే ఏం చెప్పొద్దు, నిదానంగా బాగా ఆలోచించి చెప్పు. రా, ఇదే నా నిద్రలేచ్చే టైము. ఆదివారం కదా, అందుకే నిదానంగా లేచాను. త్వరగా లేచి నేనేం చెయ్యాలి? చెయ్యాలని అనుకునే వాళ్ళకి బోలెడని పనులుంటాయి. ఇప్పుడు నేను చేసే ఈ పనులన్నీ నువ్వు కూడా చేయొచ్చు కదా.
అయ్యో గార్డెనింగా? ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు. సరే, నువ్వు ఇప్పుడు ఏం చేయాలో అది నేను చెప్తాను. చూడు, అక్కడ ఉన్న ఆ పార తీసుకుని ఆ చెట్లన్నిటికీ కాస్త మట్టి పోసిరా. నీళ్లు పోసి పోసి మట్టి అంతా పక్కకి బాకిపోయింది. అయ్యో, దానికి మనమేం చేయగలం బాబాయ్? ఎంత సర్దినా అంతే. ఏ పనైనా సరే మనం మనసు పెట్టి చేస్తే అప్పుడు బాగుంటుంది. ఏదైనా పని ఇష్టపడి చేయాలి. ఇది ఎందుకు చేయాలి, అది ఎందుకు చేయాలనుకుంటే చాలా కష్టం. చూడు, ఏ పనైనా ఇష్టపడి చేయాలి, అప్పుడు కష్టం తెలియదు. అర్థమైంది కదా? అక్క ఎక్కడికో వెళ్తున్నట్టుంది. ఇంత పొద్దున్నే ఎక్కడికి? ఏదో పని మీద వెళ్తున్నట్టుంది. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావమ్మా? నేను ఈ దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళొస్తాను నాన్న. నేను రానా? ఏం అవసరం లేదు, నువ్వు ఇక్కడే నాన్నకి సాయం చేయి. కావాలంటే వెనక్కి కూర్చుంటాను. వెనక ఎక్కద్దు, ముందు ఎక్కద్దు. నాన్న, నేను రావడానికి కాస్త లేట్ అవుతుంది. అలాగే రామచంద్రన్ అంకుల్ ఇంటికి వెళ్తున్నాను. కానీ పొద్దుపోయేంత వరకు ఉండకమ్మా, త్వరగా ఇంటికి వచ్చేసేయి. ఓకే. నేను నిన్న మీతో మాట్లాడిన విషయం గురించి మీరు మీ అభిప్రాయం ఏం చెప్పలేదు? దేని గురించి? పెళ్లి గురించా? అదే చంద్ర సార్ గురించి. పెళ్లి విషయం గురించి అయితే మనం చాలా విషయాలు ఆలోచించాల్సి ఉంటుంది. తప్పకుండా. పెళ్లి కొడుకు ఎవరైనా సరే అన్నీ చూడాలిగా. పెళ్లి చెయ్యాలా వద్దా అనే దాని గురించి చెప్పటం లేదు, ఆలోచించాలి అంటున్నాను. ఆ అబ్బాయి కుటుంబం గురించి, ఉద్యోగం, చదువు గురించి, తన స్వభావం, ఇవన్నీ మనం తెలుసుకోవాలి కదా. పెళ్ళనేది కేవలం ఇద్దరికి సంబంధించింది కాదు, 2 కుటుంబాలకు సంబంధించిందని నువ్వు తెలుసుకోవాలి. 7 తరాల గురించి తెలుసుకున్న తర్వాతే ఆడపిల్లనివ్వాలి అంటారు. అతని గురించి మాత్రం తెలిస్తే చాలదు, కుటుంబం గురించి కూడా తెలుసుకోవాలి. చంద్ర సార్ గురించి నేను మీకు చెప్పాను కదా, ఆయన కుటుంబ సభ్యులంటూ ఎవరూ లేరు. అందుకని ఫ్యామిలీ గురించి అంత అవసరం ఏమీ లేదు. ఇక ఉద్యోగం, అది మనకు తెలుసు. చాలా బిజినెస్లు చేస్తున్నారు, బోలెడంత డబ్బుంది. ఆయనకి ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు. ఈ కాలంలో సిగరెట్ తాక్కుండా, మందు తాక్కుండా ఉండేవాళ్ళు మీరు ఎక్కడైనా చూసారా అసలు? ఇంత మంచి మనిషి అయిన చంద్ర సార్ స్వభావం గురించి మీరు ఆలోచించలేరా? ఇక చదువు అంటావా, చదువు కూడా బాగా చదువుకున్నారు. ఆయన ఒక పక్క డబ్బులు సంపాదిస్తూ ప్రైవేటుగా చదువుకొని డిగ్రీ సంపాదించారు. ఇంతకంటే మనకి ఇంకేం కావాలి ఆలోచించండి. నువ్వు చెప్పింది విన్న తర్వాత అతనికి ఏ లోటు లేదనిపిస్తుంది. అయినా సరే ఇదెందుకో సరిగ్గా లేదని నాకు అనిపిస్తోందిరా. మీకు అసలు అలా ఎందుకు అనిపిస్తుంది? తనంతట తానుగా వచ్చి మన సంబంధం అడుగుతున్నందుకు నేను ఇలా అంటం లేదు. అతను చాలా డబ్బున్న వ్యక్తి. ఇంకా చెప్పాలంటే అతను కోటీశ్వరుడు. అతనితో సంబంధం కలుపుకునే అర్హత మనకు అసలు లేదు. మరి అలాంటప్పుడు ఎలా ఒప్పుకోవాలి? చంద్ర సార్కి కాస్త డబ్బు ఎక్కువగా ఉంది, అదేనా మీ సమస్య? మోసం చేసి సంపాదించలేదు కదా, కష్టపడి బిజినెస్లో సంపాదించారు. దాన్ని మీరు అయోగ్యతగా ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అతను అయోగ్యుడు అని నేను అనటం లేదు, మనకి యోగ్యత లేదంటున్నానంతే. ఒక కోటీశ్వరుని పెళ్లి చేసుకుని అతనికి భారీగా వెళ్లే అర్హత నా కూతురికి లేదని చెప్తున్నాను. అసలు మీరు ఏం చేస్తున్నారో ఏంటో ఒకసారి ఆలోచించండి. దేని గురించి? మనం ఏ పనైనా చేసేటప్పుడు ఆ పని మంచిదా కాదా అని ఆలోచించి చేయడం మీకు అలవాటు. మరిప్పుడు మీరు చేసేది కరెక్టా అని ఆలోచించండి. ఈ విషయం గురించి నేను మాత్రం నిర్ణయం తీసుకోవడం కుదరదు, అది నీకు కూడా తెలుసు. పెళ్లి విషయం అంటే తనకు కూడా నచ్చాలి కదా. తనకెందుకో మీ బాస్ చంద్రశేఖర్ నచ్చలేదనిపిస్తోంది. అందుకే నేను తనని ఫోర్స్ చేయలేను. అక్కకి ఇప్పుడు తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మనకు చెప్పింది, అంతేనా? చూడండి, అతను మంచివాడు కాకపోతే మా అక్కని నేను తనకిచ్చి పెళ్లి చేస్తానా? అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే నేను దీని గురించి మీతో చెప్పాను. దయచేసి మీరు ఇంకోసారి ఆలోచించండి. చంద్ర సార్ని అమ్మాయిని చూసుకోవడానికి రమ్మందాం. అక్కకి ఇష్టం ఉందో లేదో తనే చెప్తుంది. నేనా పెళ్ళి వద్దని గట్టిగా చెప్పలేకపోయాను. ఎందుకంటే నాకంటూ ప్రత్యేకంగా ఇష్టాలేవీ లేవు. అమ్మా నాన్న ఏది చెప్తే నేనదే చేస్తాను.
నాకదే తెలుసు. చంద్రశేఖర్ మంచివాడని రాహుల్ చెప్పాడు. నాన్న దాని గురించి ఆలోచించారు. తర్వాత ఒకరోజు రాహుల్ మరో ఇద్దరిని తీసుకొని పెళ్లి చూపులకొచ్చాడు. మళ్ళీ నువ్వు చూసావా అబ్బాయిని? ఇంతకు ముందు ఒకసారి రాహుల్ తీసుకొచ్చాడు. మరైతే ఇప్పుడు నువ్వేమంటావు? నీకు అబ్బాయి నచ్చాడా? తెలీదు, నాకిష్టం ఉందో లేదో తెలీదు. నాన్న అమ్మ రాహుల్ మంచివాడన్నారు. వాళ్ళందరికీ ఏది ఇష్టమైతే నాకు అదే ఇష్టం, నేను అదే చేస్తాను, అంతే. అబ్బాయి కోటీశ్వరుడని విన్నాను. నీ అదృష్టం. హా, కోటీశ్వరుడైతే సరిపోదు, మంచివాడై ఉండాలి, అంతే. నువ్వు త్వరగా రెడీ అవ్వు, వాళ్ళు వచ్చేస్తున్నారు. అన్నయ్య, నువ్వు చంద్రశేఖర్ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నావుగా? అన్నీ తెలుసా అంటే నేను ఒకసారి అతని ఆఫీస్కి వెళ్ళాను. అది కూడా మన రాహుల్ తీసుకెళ్తే వెళ్ళాను. మన అమ్మాయిని ఇవ్వడానికి ఈ మాత్రం వివరాలు సరిపోతాయా? అన్ని వివరాలు తెలుసుకోవాలి కదా, లేకపోతే జీవితాంతం బాధపడుతుండాలి. రాహుల్కి చంద్రశేఖర్ గురించి బాగా తెలిసిండుంటుంది. తన బాస్ కదా. తను మంచివాడు కాకపోతే రాహుల్ ఈ సంబంధం గురించి మాట్లాడు కదా. మీరు చేస్తున్న తప్పని నేను అనడం లేదు. రాహుల్ చెప్తే అది కరెక్ట్ అయి ఉంటుంది. కానీ ఊరు లేదు, ఇల్లు లేదు, బంధువులంటూ ఎవరు లేరని చెప్తుంటే నాకు భయంగా ఉంది. వాళ్ళు ఇప్పుడు వస్తారు కదా, ఏమన్నా అనుమానాలు ఉంటే డైరెక్ట్గా అడిగేద్దాం. వాళ్ళు వచ్చేసినట్టున్నారు. పద. నీ పని బాగుంది. నువ్వు వాళ్ళ తరపున ఉన్నావా? ఇక్కడ ఉండి అన్ని పనులు నువ్వే చూసుకోవాలి కదా. దారి తప్పి పోకూడదు కదా, అందుకే నేను కూడా వాళ్ళతో వచ్చాను. ఇతను చంద్ర సార్ క్లోజ్ ఫ్రెండ్ శివానంద్. హలో. ఇంకా దిగలేదేంటి? ఏంటి ఇక్కడ దాకా వచ్చి సిగ్గుపడుతున్నావా? దిగు, అందరు ఎదురు చూస్తున్నారు. హలో సార్. ఇతను మా పిన్ని కొడుకు రాజేంద్ర. కొంతకాలం గల్ఫ్లో పనిచేశాడు. హలో. రండి, లోపలికి రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. హ, పద. అక్క, అంతా రెడీ కదా? అయిపోయింది. ఆ పాలు వేడి చేసి కాస్త టీ పొడి వెయ్యి, నేను తీస్తాను. నువ్వు కాస్త మంచి చీర కట్టుకోవచ్చు కదే. వాళ్ళొచ్చేది నన్ను చూడ్డానికా, నా చీర చూడ్డానికా? ఇదిగో అలాగే మాట్లాడుదనేది. మొహం మీద ఒక్కటిచ్చానంటేనా? తనేదో ఊరికే అందులే అక్క. ఇద్దరూ ఇంతకు ముందే చూసుకున్నారు కదా, అంతా బాగానే ఉందనుకుంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. తప్పకుండా, మేం కూడా అదే అనుకుంటున్నాము. ఏ, అవి నీకోసం కాదు. మరెవరి కోసం చెప్తుంది. టీ రెడీ అవ్వలేదా? అయిపోయింది. త్వరగా తీసుకురండి. అతను నీకే కదా బాస్, నువ్వే తీసుకెళ్ళివు, సరేనా? అసలు నీకు సమస్య ఏంటి? ఇంకా చిన్నపిల్లలా చేయకు వల్లి. టీలో చక్కెర తక్కువేశాను, కావాలంటే వారే వేసుకుంటారని. నువ్వు కప్పు తీసి చేతికివ్వాలి. ట్రే ముందుకు చాచొద్దు. ముందు అబ్బాయికి, తర్వాత ఫ్రెండ్స్కి, తర్వాత నాన్నకి. అర్థమైందా? ఇదిగో, ఇది నువ్వు తీసుకెళ్ళు. ఆగాగు, నాకు కూడా కాస్త తింటానికి ఉంచండి. అలాగే. థ్యాంక్ యూ. అమ్మాయితో మీరేమైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నారా? లేదు, ఏం పర్వాలేదు సార్.